మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదామా? ఎవరెవరి గురించి ఏమంటున్నారు, ఏ సినిమాలు రాబోతున్నా, ఏ స్టార్ల సంగతులేంటో తెలుసుకుందామా? అయితే ముందుగా మాట్లాడుకోవాల్సింది ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పేసిన అనిల్ రావిపూడి గారి గురించి. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా తాను తెరకెక్కిస్తున్నటువంటి సినిమాకి సంబంధించిన అప్డేట్ ని అనిల్ రావిపూడి గారు ఇవ్వడం జరిగింది. తెలుసా ఏమంటారంటే, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ లో అభిమానుల్లో ఇంట్రెస్ట్ ని రేకెత్తించేలా మాట్లాడారు. ఏమన్నారంటే, స్క్రిప్ట్ వినిపించడం పూర్తయింది, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. చిరంజీవి గారికి నా కథలో పాత్ర శంకర్ వరప్రసాద్ ని పరిచయం చేశా. ఆయనకి ఆ రోల్ చాలా బాగా నచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, మంచి ముహూర్తంతో చిరునవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం అని చెప్పి అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి అసలు పేరు మీకు గుర్తుండే ఉండాలి, శివశంకర వరప్రసాద్ కదా. అనిల్ గారిచ్చిన అప్డేట్ ప్రకారం ఆలోచిస్తే ఈ కొత్త సినిమాలో చిరంజీవి గారి పేరు శంకర్ వరప్రసాద్ గా తెలుస్తోంది. మరి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా, కామెడీ యాక్షన్ల మేళవింపుగా మన ముందుకు రానున్నటువంటి సినిమా, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మన ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి సినిమా అది. అండ్ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉందట. అందులో ఒక క్యారెక్టర్ కోసం అదితిరావు హైదరి గారిని చూస్తున్నారట. భీమ్స్ గారు సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసారా ఫేమ్ వశిష్ఠ గారి దర్శకత్వంలో విశ్వంభరలో నటిస్తున్నారు. అలాగే దసరా దర్శకులు శ్రీకాంత్ ఓదెల గారి సినిమా కూడా ఒకటి చేయబోతున్నారు. ఇప్పటి వరకు 150కి పైగా సినిమాల్లో నటించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు చాలా తక్కువ సినిమాల్లో వారి ఒరిజినల్ పేరుతో మనకి కనిపించి సందడి చేశారు. మీకు గుర్తుంటే లంకేశ్వరుడు సినిమాలో శివశంకర్ గా, ఇంద్ర సినిమాలో శంకర్ నారాయణ గా, ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ శంకర్ దాదా జిందాబాద్ లో శంకర్ ప్రసాద్ గా మనకి కనిపించారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో మళ్లీ మరొకసారి వారి పేరుతో నటించబోతున్నారు, కనువిందు చేయబోతున్నారు. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి? మోహన్ లాల్ గారి గురించి. ప్రెసెంట్ ఇండస్ట్రీ మొత్తం L2 ఎంప్రాన్ కోసం ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తుంది. మోహన్ లాల్ గారు ప్రధాన పాత్రలో తెరకెక్కినటువంటి ఈ మూవీ మార్చి 27th మన ముందుకు రాబోతుంది. అండ్ ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మోహన్ లాల్ గారు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. రజనీకాంత్ గారు అమితాబ్ బచ్చన్ లతో వారికున్నటువంటి అనుబంధాన్ని షేర్ చేశారు. వారితో తనకి ఎటువంటి పోటీ లేదు అని చెప్పుకొచ్చారు. నేను ట్రైలర్ ను రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ లకు పంపించడం జరిగింది. నిజంగానే ప్రశంసించారు. రజనీకాంత్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి నాతో మాట్లాడారు. ట్రైలర్ లోని లొకేషన్స్ బాగున్నాయని చెప్పారు. సినిమా కోసం మేము ఖర్చు చేసిన విషయం అండ్ లొకేషన్స్ లో ఎంత బాగా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి అభినందించారు. ఒక యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ కోణంలో కూడా ఈ ట్రైలర్ ను వారు చూశారు. అందుకే మా కష్టం ఆయనకి అంత సులభంగా అర్థమైంది. ఆయన ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారు అని చెప్పి మోహన్ లాల్ గారు చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఈ వీకెండ్ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రాబోతున్నటువంటి విషయం తెలిసిందే. మోహన్ లాల్ గారి L2 మార్చి 27th మన ముందుకు రాబోతుండగా, సల్మాన్ ఖాన్ గారు మరి సికిందర్ గా మన ముందుకి మార్చి 30th రాబోతూ ఉన్నారు. సో ఈ రెండు సినిమాల మధ్య పోటీ లేదు అని చెప్పి పృథ్వీరాజ్ గారు అన్నారు. సికిందర్ కూడా హిట్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నట్టుగా, దేశంలోని అగ్ర హీరోలో సల్మాన్ ఖాన్ గారు కూడా ఒకరు కాబట్టి ఆయన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నట్టుగా మరి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చెప్పడం జరిగిందనమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఈ వారం మనం చూడబోతున్నటువంటి సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నటువంటి వ్యక్తి అనమాట. రాబిన్ హుడ్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనటువంటి డైరెక్టర్ వెంకీ కుడుమల గారి గురించి చెప్తున్నాను. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కెరీర్ లో 5 సంవత్సరాల గ్యాప్ రావడం పైన రియాక్ట్ అవుతూ తాను ఎంతగానో ఇష్టపడేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా ఆగిపోవడం పై గురించి కూడా వారు చెప్పడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే తాను సినిమాలోకి వచ్చాను అని చెప్పి అన్నారు. తాను చెప్పిన కథ ఆయనకి పెద్దగా నచ్చలేదు అని చెప్పారు. అందుకే ఆ సినిమా చేయలేకపోయినట్టుగా చెప్పారు. అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారికి నేను వీరాభిమానిని, ఆయన వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ సినిమా జీవితంలో ముఖ్యంగా ఒక్కసారైనా ఆయన కలిసి ఫోటో దిగాలి అనుకునేవాడిని. అలాంటిది భీష్మ తర్వాత ఆయన డైరెక్ట్ చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు తెగ సంతోషించాను. ఒక కథ రాసుకున్నాను, అది వారికి వినిపించాను. అయితే అది ఆయనకి పెద్దగా నచ్చలేదు. వెంకీ మరో కథ రాయి, తప్పకుండా చేసేద్దాం అని చెప్పి అన్నారు. కాకపోతే ఆ వెంటనే నాకు అంత మంచి ఆలోచన తట్టలేదు. దాంతో నాలో ఉన్నటువంటి అభిమాని ఒకంత బాధపడిపోయాడు. ఆయనతో సినిమా చేస్తే అది వేరే లెవెల్లో ఉండాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఆయనతో కూడా అదే మాట చెప్పి వేరే సినిమా చేసి వస్తానని చెప్పాను. ఆయన దానికి అంగీకరించారు. ఆయన ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా నాకు మెసేజెస్ అవి పంపిస్తూ ఉంటారు అని చెప్పి వెంకీ కుడుమల గారు చెప్పడం జరిగింది. వారి కెరీర్ లో ముఖ్యంగా 5 సంవత్సరాల గ్యాప్ రావడంపై మాట్లాడుతూ, ప్రతి మనిషి జీవితంలో జయాపజయాలు ఉంటూ ఉంటాయి. గత 5 ఏళ్లు నేను ఒక ఫెయిల్యూర్ ని, జీవితంలో అనుకున్నది ఏది సాధించలేకపోయాను. ఇష్టమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయలేకపోయాను. ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి చేయాలనుకుంటే వద్దని ఆపేశాను. ఆ విధంగా వాళ్ళని కూడా సంతోషపెట్టలేకపోయాను. ఇక రాబిన్ హుడ్ టైంలో పెళ్లి విషయంలో వాళ్ళు ఎంతో ఒత్తిడి చేశారు. కాకపోతే నా దృష్టి మొత్తం సినిమా పైనే ఉందని చెప్పి వాళ్ళకి చెప్పాను. ఎందుకంటే ఇన్నేళ్ల విరామం తర్వాత వస్తున్నటువంటి సినిమా ఇది. నితిన్ గారు హీరోగా నటించినటువంటి రాబిన్ హుడ్ మొత్తానికి 28th మనం చూసేబోతున్నాం.
ఇక అలా ఏమన్నా జరిగితే హాస్పిటల్ బిల్స్ అని నేనే కడతాను అన్నటువంటి ఒక ప్రొడ్యూసర్ గారి గురించి కూడా మీకు చెప్పాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నార్నే నితిన్, సంగీత్ శోభన్ అండ్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. మార్చ్ 28న మ్యాడ్ స్క్వేర్ మన ముందుకు రాబోతుందన్నమాట. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుని కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరితే ఆ బిల్లుల్ని మీరే కట్టాలి అంటే అలా జరిగితే తప్పకుండా అందరి బిల్లు నేనే కడతాను అని చెప్పి నాగవంశీ గారు చెప్పడం జరిగిందనమాట. ఇక టికెట్ రేట్ల గురించి కొంతమంది హంగామా చేస్తున్నారు. ఫెస్టివ్ సీజన్, వీకెండ్ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లో దొరకడం కష్టంగానే ఉంది. పోటీ మధ్య రిలీజ్ చేస్తున్నాము. ఆంధ్రలో ఎక్కడైతే టికెట్ రేట్లు పెరిగాయో అవి బీసీ సెంటర్స్ లోనే. ఇక 100 రూపాయల టికెట్ ధర ఉన్న చోట 50 రూపాయలు పెంచుతున్నాం. మిగిలిన అన్ని చోట్ల రేట్లు యథావిధిగా ఉంటాయని చెప్పేసి అన్నారనమాట. అండ్ సినిమాలకు రేటింగ్ ఇవ్వడాన్ని నేను ఎప్పుడు కూడా నమ్మను. సినిమా చూసి బాగా నవ్వుకున్నా, ప్రేక్షకులు పెట్టినటువంటి డబ్బుకు తగినంత సంతృప్తి పొందుతారు అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మేటువంటి వాటిని నేను అని చెప్పి అన్నారు. అండ్ మ్యాడ్ ఒక కాలేజ్ బ్యాక్గ్రౌండ్ సినిమా అనమాట. మ్యాడ్ స్క్వేర్ కి వచ్చేసరికి కాలేజ్ లో సరిగ్గా చదవని వాళ్ళ గురించి, అలాంటి వాళ్ళు ఒకవేళ గోవాకి వెళ్తే గనక వాళ్ళు చేసేటువంటి పనులు ఎంత మాస్ గా ఉంటాయి, అలాంటి మాస్ ని ఎలివేట్ చేయడానికి తమనుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే ఆయన తీసుకున్నాం. మ్యాడ్ తో పోల్చి అయితే గనక మీరు ఖచ్చితంగా చూడదు. ఇది ఒక మాస్ మూవీ. లాస్ట్ మూవీతో కంపేర్ చేస్తే గనక మరింత కామెడీగా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మరి నాగవంశీ గారు చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ సమ్మర్ కి టిల్లు క్యూబ్ ఉండకపోవచ్చు. సిద్ధు జొన్నలగడ్డతో వేరే జానర్లో సినిమా చేస్తున్నాను, అది వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ కాబోతుంది అని చెప్పి అన్నారనమాట. ఇక బన్నీ గారు త్రివిక్రమ్ గారు కాంబినేషన్ లోని మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకు నాగవంశీ గారు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో ఈ సినిమా మొదలు కాబోతుంది అని చెప్పారు.